మమ్మీ నేను అయోధ్యకి వెళ్తున్నాను. 500 సంవత్సరాల తర్వాత ఎన్ని కష్టాలు పడితే మనకి అయోధ్యలో రామ మందిరం కడుతున్నారనేది. వామ్మో ట్రైన్ ఆపిందో లేదో అన్న. ఎక్కడ ఏ కంపార్ట్మెంట్ అన్నా? శివానా? హనుమకొండకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనం ఒకసారన్నా 1000 స్తంభాల గుడి చూడాలనుకుంటా ఉండేది. సో ఇదిగోండి సార్ వాళ్ళతో ఇప్పుడే ఫోటో అయితే తీసుకున్నాను. आपका नाम सर? ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా రైల్వే ట్రాక్స్ అయితే వేస్తా ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా. ప్రెసెంట్ టైం వచ్చేసి 2 అయితే అవుతా ఉంది. అసలు నిద్ర కూడా అయితే రావట్లేదు ఈ ఆర్ఏసీ దెబ్బకి. కొంతమంది అయితే ఇట్లా డోర్ కి ఇక్కడ అడ్డంగా అయితే ఇట్లా పడుకొని అయితే నిద్రపోతూ ఉంటారు. ఆ మొగల్స్ అంత తెలివి లేదో లేదా అంత ఛాన్స్ రాలేదో నాకైతే తెలియదు, కానీ మన నదుల పేర్లు అయితే చేంజ్ చేయలేదయ్యా. మహానుభావులు కాదు, యదనాభావులు. అయోధ్యను చేరుకోవాలంటే కొద్దిగా కష్టపడాలి. అయోధ్య మాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు ఎలా అనిపించింది అన్న? చాలా సంతోషంగా ఉంది అన్న. ఇక్కడ చూడండి ట్రైన్స్ ని ఏ విధంగా క్లీన్ చేస్తా ఉన్నారు. ప్రయాగ్రాజ్ జంక్షన్ కి బాయ్ బాయ్. అంటే ఎవరైతే అయోధ్యకు త్వరగా రావాలి, రామ్ మందిర్ ని దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరేంటంటే త్వరగా అప్డేట్ గా ఉండి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తానే ఉన్నాను. భారతదేశం అయితే మాత్రం దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. సో ఫైనల్గా ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. అదే అయోధ్యలో మన రాముడి గుడి కోసం 500 సంవత్సరాల తర్వాత మన రాముడు మన అయోధ్యలో అయితే అడుగు పెడతా ఉన్నాడు. అంటే ఆల్వేస్ ఎప్పుడు అడుగు పెట్టే ఉంటాడు, ఎప్పుడు మన గుండెల్లో మన భారతదేశంలో రాముడు ఎప్పుడు ఉంటాడు. బట్ కానీ రాముడు పుట్టిన ప్రదేశం అయోధ్యలో ఇప్పటి వరకు రాముడి గుడి లేనిదే చాలా బాధగా అయితే ఉండేది. సో ఆ బాధ కూడా ఈ రోజు అయితే తీరిపోయింది. జనవరి 22న మనకు అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ అయితే ఉంది. సో ఆ ఓపెనింగ్ కి నేనైతే వెళ్తున్నాను. మనకి ఎటువంటి పాసులు లేవు, ఏమీ లేవు. సో కుదిరితే 22 దర్శనం చేసుకుందాం, లేదంటే 23 అయితే దర్శనం అయితే చేసుకోవాలి. నాకు అసలుకి వెయిట్ చేయాలని కూడా అనిపించలేదు. అందువల్ల ఏంటంటే నేను 22 ఎట్లేదన్నా దర్శనం చేసుకోవాలని చెప్పి ట్రైన్ టికెట్ కూడా అయితే బుక్ చేసుకున్నాను. రాముడిని అభిమానించే ప్రతి ఒక్కరి కళ ఈ రోజుతో అయితే నెరవేరబోతుంది. సో మనం ఇంకా ఏంటంటే జర్నీ చేస్తాం, అట్లానే అయోధ్యకి వెళ్తాం. ఇంకా అక్కడ చాలా విషయాలు మాట్లాడుకునేటివి ఉన్నాయి. నేను ఇక్కడే మాట్లాడితే మీకు కూడా ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. నాకేంటంటే ట్రైన్ కూడా అయితే లేట్ అయిపోయింది. సో వెంటనే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుకుంటూ అయితే వెళ్దాం. ప్రజెంట్ మనం వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి వారణాసి అయితే వెళ్తా ఉన్నాం. బేసిక్గా మనం ఏంటంటే అయోధ్య వెళ్ళాలి. బట్ కానీ అయోధ్యకి ఏంటంటే డైరెక్ట్గా మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ అయితే లేవు. ఒక ట్రైన్ ఉంది కానీ బట్ కానీ అది 25, 26 అయితే ఉంది. బట్ కానీ మనకి సికింద్రాబాద్ టు దానాపూర్కి ఏంటంటే మనకి ఎవ్రీడే ట్రైన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12791. మనకి ఏంటంటే ఆర్ఐసీ అయితే కన్ఫర్మ్ అయింది. సో మనకి ఏంటంటే మనకి ఇచ్చిన బెర్త్లో ఇంకో పర్సన్ కూడా అయితే ఉంటారు. నాకైతే మాత్రం ఈ 33-35 గంటలు టార్చర్ అయితే కనిపిపోతుంది. బట్ కానీ మనం అయోధ్య కోసం రామ మందిర ఓపెనింగ్ కోసం వెళ్తున్నాం కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం కొన్ని డేస్ ఆగి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది అయితే వస్తారు. నేనైతే 1 కోటి మంది పైగా భక్తులను అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. చాలా మంది అయితే వస్తారు. కొన్ని డేస్ ఆగారనుకోండి మీకు ఏంటంటే చాలా ట్రైన్స్ అయితే రిలీజ్ చేస్తారు కొత్తగా. సో అప్పుడు ఏంటంటే మీరు ఈజీగా డైరెక్ట్గా ఏంటంటే మీ ఏరియా నుంచి డైరెక్ట్గా అయోధ్యకి అయితే పక్కగా ట్రైన్స్ అయితే ఉంటాయి. అప్పుడు బుక్ చేసుకొని అయితే నిదానంగా అయితే రావచ్చు. ఇప్పుడైతే మాత్రం మీరు కన్ఫామ్గా ఎక్కడి నుంచి అన్నా కానీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొంచెం స్టేషన్స్ మారుకుంటూ అయితే వెళ్ళాలి. కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది మీకు. వామ్మో ట్రైన్ ఆపిందో లేదో. ఇక్కడ చూడండి ఇది స్లీపర్ కోచ్. స్లీపర్లు లేవు దీంట్లో, రిజర్వేషన్లు ఏముండవు నాకు తెలిసి. మొత్తం ఎక్కేయడమే. వామ్మో. అంటే మెయిన్గా ట్రైనే బీహార్, దానాపూర్ వచ్చేసి మీకు బీహార్లో ఉండేది. సో దానివల్లే ఈ విధమైన క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ దూరంగా ఆర్మీ అన్న వాళ్ళు కూడా అయితే ఉన్నారు. ఆర్మీ అన్న వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు ఈ ట్రైన్లో నాకు తెలిసి. ఏంద్రా నాయన రైల్వే స్టేషన్లో వ్లాగ్ చేయకూడదా? సో పోలీస్ అన్నని వ్లాగ్ చేస్తూ ఉంటే పోలీస్ అన్న ఆపి సో మీరైతే వ్లాగ్ చేయకూడదు, మీరు పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ కోర్టు పిలుస్తారు ఏదో అంటున్నారు. ఇదేంది, ఇది ఎక్కడ ట్విస్ట్ మావా? నాకు ఇప్పుడు దాకైతే తెలీదు. మన ట్రైన్ వచ్చేసి ఇదిగోండి సికింద్రాబాద్ టు దానాపూర్. సికింద్రాబాద్ వచ్చేసి మన తెలంగాణలో ఉంటుంది. దానాపూర్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది తెలుసు కదా, బీహార్. 40 మినిట్స్ డిలే తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ సికింద్రాబాద్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం కొన్ని రోజుల తర్వాత. అండ్ మీకు అయోధ్యలో ఏమేమి జరిగింది అదంతా ఏంటంటే ఈ జర్నీ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. ఈ జర్నీలో మీకైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. సో చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో ఇది. 500 సంవత్సరాల తర్వాత ఎన్ని కష్టాలు పడితే మనకి అయోధ్యలో రామ మందిరం కడుతున్నారనేది నేను వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, A to Z మొత్తం మీకు. అండ్ ఈ ట్రైన్లో కూడా ఏంటంటే ఇండియన్ ఆర్మీ అన్న వాళ్ళు చాలా మంది అయితే ఎక్కారు. సో విత్ వెపన్స్తో అయితే ఎక్కారు. నేనైతే మాత్రం భయపడ్డా వెపన్స్ చూసి. యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నట్టన్నా మీకు చూపించేదానికి, బట్ కానీ చూపించానో లేదో నాకే డౌట్. ఎందుకంటే ఆ వెపన్స్ చూసిన తర్వాత నాకే భయం వేసింది. ఎందుకంటే అవన్నీ మనం వీడియో షూట్ చేస్తూ ఉంటే అది ఆర్మీ అన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ చూసారనుకో నాకు ర్యాంప్ వేస్తారు. అందువల్ల నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఒక పోలీస్ అన్న అయితే మాత్రం అసలు వీడియో షూట్ చేయకూడదు. అది ఎవరన్నా మా పై అధికారులు కానీ చూస్తే మాత్రం సో కన్ఫామ్గా మీరు ప్రాబ్లం అయితే అవుద్ది, మీరు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది అన్నారు. ఇది ఎక్కడ మాస్ మామ నాకైతే ఏం అర్థం కాలేదు. ఇది ఈ ట్రైన్ అంతా పోతుంది కదా, ఇదంతా మిలిటరీ ట్రైన్. ఇది మొత్తం ఆర్మీ అన్న వాళ్ళు ఉన్నారు ఈ ట్రైన్లో. సో 55 మన నెంబర్ ఎక్కడే అనుకుంటా. మనం కాజీపేటకి అయితే వచ్చేసాం. కాజీపేట వరంగల్ అయితే ఉంటుంది మనకి. అన్న ఎక్కడ అన్న, ఏ కంపార్ట్మెంట్ అన్న? శివానా? ఏవు నెంబర్ ఏమన్నా ఉందా? ఏ నెంబర్ ఏదా? సో యాక్చువల్గా కాజీపేట అంటేనే వరంగల్, వరంగల్ అంటేనే హనుమకొండ. హనుమకొండకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనం ఒకసారన్నా 1000 స్తంభాల గుడి చూడాలనుకుంటా ఉండేది, బట్ కానీ ఎప్పుడు కూడా పాసిబుల్ అయితే లేదు. ఈసారి పక్కాగా మనం ఏంటంటే ఈ సరౌండింగ్స్ వచ్చినప్పుడు కన్ఫామ్గా 1000 స్తంభాల గుడి కన్ఫామ్గా దర్శనం చేసుకునేదానికైతే చూడాలి. ఆరామ్సే బాయ్. మన వాళ్ళు ఎంతమంది హనుమకొండ దగ్గరలో ఉన్నారో కమెంట్ చేయండి. సో దగ్గర ఉన్న వాళ్ళు కన్ఫామ్గా 1000 స్తంభాల గుడి కన్ఫామ్గా దర్శనం అయితే చేసుకొని ఉంటారు. అండ్ ఒక పెద్ద ఆవిడైతే మనం ట్రైన్ అయితే ఎక్కించాం కదా, వాళ్ళది కూడా ఏంటంటే ఎవరు అడిగాను 1000 స్తంభాల గుడి దర్శనం అయిందా అంటే, సో మాది హనుమకొండ మాకు ఎందుకు దర్శనం అయింది అయితే అవ్వని అయితే అన్నారు. సో అవ్వాల రిలేటివ్స్ అందరూ ఏంటంటే గోదావరి కానీ అయితే వెళ్దాం అనుకున్నారు. అందరూ వచ్చేసరికి వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది ట్రైన్ అయితే ఎక్కలేదు. సో అవ్వ అయితే మేము ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము. అంటే ఆమె ఎక్కుతా ఉంటే మేమైతే ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి పెద్దబల్లి అయితే ఉంటుంది, అక్కడ అవ్వనైతే దించాలి. సో అందువల్ల ఏంటంటే నేను కూడా నిలబడి ఉన్నాను. మెయిన్గా నేనైతే లేడీస్కి అయితే ఒకటి చెప్తున్నాను, దయచేసి మేము నిలబడున్నాం కదా ఈ వేలో అసలు ఎక్కడా కూడా నిలబడగాకండి. ఎందుకంటే మీరు గోల్డ్ చైన్ అట్లా ఏమైనా వేసుకొని ఉంటే మీరు నిలబడున్నారనుకోండి, ఇక్కడ ఎవరో ఒకరు దొంగలు ఉన్నారనుకోండి, మెల్ల ఆ గోల్డ్ చైన్ లాక్కొని ఇట్లా దూకి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు కూడా పట్టుకోలేరు. మీ దగ్గర టికెట్ ఉన్నా లేకపోయినా ఏంటంటే కంపార్ట్మెంట్ లోపల ఉండండి. అప్పుడు ఎవరు కూడా ఏంటంటే దొంగతనాలు చేసేదానికి ఆలోచిస్తారు. మీరు ఇక్కడగా నిలబడి ఇట్లా మాలాగా నిలబడి ఉన్నారనుకోండి, మెల్లో చైన్ ఏదో ఒకటి లాక్కొని జుమ్మంటే పరిగెస్తారు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. శుద్ధంగా ఒక 1 అవర్ అయితే నిద్ర అయితే వేసాను. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రామగుండం తర్వాత మనకి మంచిర్యాల అయితే వస్తుంది. సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 1:45 ఎంతో టైం అవుతా ఉంది. ఇంకా కూడా తినలేదు, ఆకలేస్తూ ఉంది. మంచిర్యాలకైతే వచ్చేసాం మనం ఇప్పుడు. సో కనిపిస్తుంది కదా మంచిర్యాల. రామగుండం అయితే దాటాము. నేను రామగుండం ఎటువంటి వ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడే మంచిర్యాల రైల్వే స్టేషన్లో అయితే ఆగింది. సో ఇంకా మంచిర్యాల దాటిన తర్వాత మేబీ ఇంకొక స్టాప్ ఏమో నాకు తెలిసి మన తెలంగాణలో వచ్చేది. దాని తర్వాత మళ్ళీ ఇంకా మహారాష్ట్ర స్టేట్లోకి అయితే వెళ్ళిపోద్ది. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెల్లంపల్లి ఒక స్టాప్ అయితే ఉంది. సో దాని తర్వాత మనకి సిర్పూర్ కాగజ్ నగర్ ఏదో ఒక ఏరియా అయితే ఉంది. ఈ 2 దాటిన తర్వాత ఇంకా మహారాష్ట్రలోకి అయితే మహారాష్ట్ర స్టేట్లోకి ట్రైన్ అయితే ఎంటర్ అయిపోతే మన తెలంగాణ దాటి. ఆఫ్టర్నూన్ తినేసి శుద్ధంగా అయితే నిద్రపోయి ఇప్పుడు టైం 5 అయితే అవుతా ఉంది. ఇప్పుడు లేచాను, చంద్రాపూర్ దాటేసింది, మనం మహారాష్ట్ర స్టేట్లో కూడా అయితే ఎంటర్ అయిపోయాము. మేబీ 7:30కేమో మనం నాగ్పూర్ జంక్షన్కి అయితే వెళ్తాం. సో అక్కడ జంక్షన్లో కనీసం ఒక 10 to 15 మినిట్స్ అయితే ట్రైన్ అయితే ఆగద్ది. సో ఈ ట్రైన్లో ఇచ్చే ఫుడ్ కాకుండా అక్కడ రైల్వే స్టేషన్లో ఏదైనా ఫుడ్ కానీ దొరికితే ఆ ఫుడ్ అయితే తీసుకుందాం మనం. అంటే మెయిన్గా ఏంటంటే అయోధ్యకు రావాలని చెప్పి చాలామంది అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. బట్ కానీ ఏంటంటే ప్రెజెంట్ ట్రైన్స్ తక్కువగా అయితే ఉన్నాయి అయోధ్యకి. అసలు హైదరాబాద్ నుంచి ఒకటి ఉంది, అది కూడా ఏంటంటే ఎప్పుడో అయితే ఉంది. బట్ కానీ ఏంటంటే ఇప్పుడు మనకు అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అవుతుంది కాబట్టి సో 22న సో దానిపైన ఏంటంటే మనకి చాలా ట్రైన్స్ అయితే కొత్తగా అయితే రిలీజ్ చేస్తారు. సో దాని తగ్గట్టుగా మీ ఏరియా నుంచి మీరు ట్రైన్స్ అయితే బుక్ చేసుకోండి.
దీంట్లో ఏంటంటే మీరు చాలా అప్డేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఆ ట్రైన్స్ రిలీజ్ అవ్వగానే చాలామంది ఏంటంటే బుక్ చేసేసుకుంటారు. మీరు కొంచెం లేట్ చేసిన ఏంటంటే మీకేంటంటే ట్రైన్ టికెట్స్ త్వరగా అయితే దొరకవు. ఇంకా 1 మంత్ తర్వాతనో లేదంటే 15 డేస్ తర్వాతనో అట్లయితే బుక్ చేసుకోవాలి మీరు. అంటే ఎవరైతే అయోధ్యకు త్వరగా రావాలి, రామ్ మందిర్ని దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏంటంటే త్వరగా అప్డేట్గా ఉండి టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. సన్సెట్ చూద్దాం అనుకుంటే అసలు సన్నే లేకుండా పోయాడు. సో ఇక్కడ చూడండి దూరంగా ఏదో పవర్ ప్లాంట్ కాదు, ఏదో ప్లాంట్, అదే ప్లాంటో నాకైతే తెలీదు. సో దూరంగా చూడండి ఈ గొట్టాల్లో నుంచి పొగ ఏ విధంగా వస్తుందో పైకి. ఎందుకులే టార్చర్ చూస్తున్నాను, అసలుకి బెర్త్ అసలు బుక్కే అవ్వలేదు కదా. సో ముందు ఆర్ఏసీ అయితే మా ఆర్ఏసీ దాంట్లో వేరే వాళ్ళు కూర్చోన్నారు. నేను ఎందుకు ఆడన్నా కూర్చోవాలని చెప్పి ఆడ ఖాళీ దొరికితే మా బెర్త్లో ఆడైతే మా కోచ్లో ఆడైతే నేను కూర్చుంటా ఉన్నా. సో టార్చర్గా అయితే ఉంది నాకు అసలుకి. ఆర్ఐసీ బుక్ అయితే మాత్రం టార్చర్ అయ్యా. ఇంకెళ్ళాలి ఆ ప్లేస్ కన్ఫామ్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏంటంటే వారణాసి మీదుగా అయోధ్య వెళ్ళాలి కాబట్టి నాకు కన్ఫామ్గా నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నా. అదే నార్మల్ ఎక్కడికైనా జర్నీ అనుకో నేను అసలు ఆర్ఐసీ వెళ్ళామని కూడా కాదు. సో ఇప్పుడు ఏంటంటే నాకు వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి సో అందువల్ల ఏంటంటే నేను కన్ఫామ్గా ఆర్ఐసీ అయితే ఏమైంది ఏదైతే అయ్యింది నేను వెళ్ళిపోవాలి ఎట్ ఏ టైంకి అని చెప్పి వెళ్తా ఉన్నాను. మామూలుగా అయితే మాత్రం బెర్త్ కన్ఫామ్ అయితేనే వెళ్ళడం బెటర్ అబ్బా, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. మార్నింగ్ 10కి సికింద్రాబాద్లో బయలుదేరితే ప్రజెంట్ నైట్ 8 అవుతుంది, ఇంకా నాగపూర్కి అయితే రాలేదు ఈ ట్రైన్. అబ్బో ఎందుకు లేరా నాయన టార్చర్ కొందరా స్వామి. సో అక్కడ మన బెర్త్, అక్కడైతే వేరే వాళ్ళు కూర్చున్నాయి భయ్యా, నిన్నేం పిలవలేదు నేను. సో అది మన బెర్త్, నేనైతే ఇక్కడైతే కూర్చోమన్నా. సో నాకైతే చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఎక్కువ దిగావునా సార్. సో ఇదిగోండి సార్ వాళ్ళతో ఇప్పుడే ఫోటో అయితే తీసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. आपका नाम सर? యుగేష్. आपका नाम सर? మారట్. నాగ్పూర్ వచ్చింది, ఇంకా నాగ్పూర్ నుంచి రిటర్న్ కూడా అయితే అయిపోతా ఉన్నాం. బేసిక్గా హైదరాబాద్ నుంచి అదే మేము సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చేదానికి నేను బైక్లో వస్తాను కదా, నేను బైక్లో వచ్చేదానికి మేబీ నాకు 6 అవర్స్ కంటే ఎక్కువ కూడా పట్టదు. బట్ కానీ ఇప్పుడు మార్నింగ్ 10కి సికింద్రాబాద్లో ట్రైన్ బయలుదేరితే ప్రెసెంట్ టైం వచ్చేసి 8:38 అవుతా ఉంది. ఆల్మోస్ట్ 10 hours 30 minutes ఈ ట్రైన్ జర్నీ అయితే జరిగింది సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి. ఇప్పుడే మనకి భయ్య అయితే ఇక్కడ కలిసారు నాగపూర్లో. బ్రదర్ ఏమంటున్నారంటే ఒకవేళ మ్యాక్సిమం ఏంటంటే 22 ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సో రూమ్స్ సరౌండింగ్స్లో దొరకడం చాలా అంటే చాలా కష్టం. అది ఏందో నాకు తెలుసు. సో నేనేంటంటే ధర్మశాలలో ఉందామని అయితే అనుకుంటా ఉన్నా. అది కానీ కుదరకపోతే బ్రదర్ ఏమన్నారంటే అంటే ఇప్పుడు అయోధ్యకు పక్కన ఒక 10 to 15 kilometers ఊర్లు అయితే ఉంటాయి కదా, చిన్న విలేజెస్ అయితే ఉంటాయి కదా, ఆ విలేజెస్లో ఉన్న మీరు ఉండొచ్చు అని చెప్పి బ్రదర్ అయితే అంటా ఉన్నారు. అది బెటర్. ఏంటంటే అక్కడంతా మన వాళ్ళే కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మనకి అయోధ్య సిటీలో మనకి కానీ రూమ్స్ కానీ దొరకకపోతే మనం ఏంటంటే కొంచెం అయోధ్య పక్కన విలేజెస్ అయితే ఉంటాయి కదా, అక్కడ ఉండేదానికైతే చూద్దాం. ఈ ఫుడ్ ఏంటంటారా నాయన, ఈ ఫుడ్ తినలేకపోతున్నానా, కర్రీయే బాగాలేదు. ఈ పప్పు అసలు అయితే సప్పసప్పగా ఉంది. ఈ పెరుగులో పెరుగు ఏదో ఒకటి, దీంట్లో అసలు ఉప్పు లేదు, ఏందో సప్పగా తిన్నా. ఏడో కర్రీ ఉండింది, ఆ కర్రీ ఒకటే బాగుండింది. స్టమక్ ఫుల్గానే ఉంది. ఇంకా ఇది తిన్నాను అనుకో ఇంకా నాకు వామిటింగ్ లేదంటే నైట్ నిద్ర కూడా రాదు. సో ఈ ఫుడ్ని ఇప్పుడు అవాయిడ్ చేసేద్దాం. ప్రెజెంట్ టైం వచ్చేసి 2 అయితే అవుతా ఉంది. అసలు నిద్ర కూడా అయితే రావట్లేదు ఈ ఆర్ఏసీ దెబ్బకి. ఎంత ట్రై చేసినా ఒక బెర్త్లో ఇద్దరు ఎక్కడ పడుకుంటాం చెప్పండి. అసలుకి బెర్త్ కానీ మనకి రిజర్వేషన్ కాకుండా ఉంటే లాంగ్ జర్నీస్ అసలు చేయలేము. బట్ కానీ నాకేంటంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి అయితే నేను ఈ ట్రైన్లో వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. ఈ ట్రైన్ ఎక్కకపోతే ఇంకంతే. అమ్మయ్య ఎక్కేసాను రా నాన్న. కొంతమంది అయితే ఇట్లా డోర్కి ఇక్కడ అడ్డంగా అయితే ఇట్లా పడుకొని అయితే నిద్రపోతూ ఉంటారు. ఇంకా నైట్ టైం కదా, మనం కూడా అయితే ఏమనలేము, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ప్రెసెంట్ మనం వచ్చేసి ప్రయాగ్రాజ్ జంక్షన్లో అయితే ఉన్నాం. ప్రెసెంట్ టైం ఎంత అనుకుంటున్నారు? మార్నింగ్ 6 or 7 కాదు, ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 11 పైన అయితే అవుతా ఉంది. ఇంకా చూడండి ఇక్కడ ఫాగ్ ఏ విధంగా ఉందో. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ప్రయాగ్రాజ్ చూసుకొని దాని తర్వాత వారణాసి వెళ్ళి వారణాసి నుంచి అయోధ్య కూడా చాలా మంది అయితే వెళ్తారు.
ఇక్కడ చూడండి ట్రైన్స్ని ఏ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పైప్ లైన్స్ అయితే ఉంటాయి కదా, ఆ పైప్ లైన్స్ని పెట్టి ఈ విధంగా మనకి ట్రైన్స్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు బ్రదర్ వాళ్ళు. సో కనిపిస్తూ ఉంది కదా, అప్పుడే నీట్గా ఉంటుంది. లేదంటే మాత్రం వామ్మో ఈ గుట్కాలకి పాన్ పరాగలకి ట్రైన్ కూడా ఎర్రంగా అయిపోద్ది. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రయాగ్రాజ్లో మనకి మాదేశ్వరి శక్తిపీఠం కూడా అయితే ఉంది. సో మ్యాక్సిమం ఏంటంటే అక్కడ కూడా చాలామంది దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ అలానే మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుంది. సో మనకి 3 నదులు అయితే కలుస్తాయి. ఒకటి వచ్చేసి గంగా, దాని తర్వాత యమున, ఇంకోటి వచ్చేసి మనకి సరస్వతి నది కూడా అయితే కలుస్తుంది. బట్ కానీ ఏంటంటే మనకి సరస్వతి నది కనిపించదు, అది అంతర్వేది నదిగా అయితే ప్రవేశిస్తుంది. అంటే భూగర్భం లోపలైతే మనకి సరస్వతి నది అయితే ప్రవేశిస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇక్కడ ప్రయాగ్రాజ్లో కూడా త్రివేణి సంగమం అయితే ఉంది. యమున, గంగా, సరస్వతి ఈ 3 నదులు మనకి ప్రయాగ్రాజ్లో అయితే కలుస్తుంది. ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి దగ్గరలోనే ప్రయాగ్రాజ్ రాంబగ్ అని ఇంకో జంక్షన్ అయితే ఉందంట. సో అక్కడ కూడా మనకి ట్రైన్ అయితే ఆగద్ది. ఫోన్ బయట పెట్టి వ్లాగ్ చేస్తున్నా, అంటే ఫోన్ ఎవరైనా లాక్కొని పోవాలా, ఇంకంతే అస్సాం. ప్రయాగ్రాజ్ జంక్షన్కి బాయ్ బాయ్ ప్రయాగ్రాజ్. ఇది వరకు పేరు వచ్చేసి అలహాబాద్ ఏదో ఉనింది. సో ఇప్పుడు ప్రయాగ్రాజ్కి అయితే చేంజ్ చేసేసారు. అండ్ మెయిన్గా ఇంకోటి అయితే చెప్పాలనుకుంటున్నా, ఈ మొఘల్స్ వచ్చినప్పుడు దండయాత్రలు చేసినప్పుడు మన గుడుల పేర్లు మార్చారు, దాని తర్వాత ప్రాంతాల పేర్లు మార్చారు, రాజ్యాల పేర్లు మార్చారు, కానీ నదుల పేర్లు మార్చలేకపోయారు. ఎందుకంటే అవి పూర్వం నుంచి వస్తున్నాయి కదా, ఆ నదుల పేరు మార్చలేకపోయారు మొఘల్ బిడ్డలు. సో దానివల్లే చూడండి ఎక్కడన్నా ఏ పేర్లు కూడా ఏంటంటే ఆ మొఘల్స్ రిలేటివ్స్ పేర్లు అయితే ఉండవు ఏ నదికి కూడా. మొత్తం మన గంగా, యమున, సరస్వతి, భగీరథ ఇవే మన నదులుగానే ఉంటాయి ఇవి. ఆ మొఘల్స్కి అంత తెలివి లేదో లేదా అంత ఛాన్స్ రాలేదో నాకైతే తెలియదు, కానీ మన నదుల పేర్లు అయితే చేంజ్ చేయలేదయ్యా. మహానుభావులు కాదు, యదనాభావులు. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా రైల్వే ట్రాక్స్ అయితే వేస్తూ ఉన్నారు, మీకు కనిపిస్తుంది కదా. సో చాలా వరకు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తున్నారు. ఇది వరకు అయితే ఘోరంగా అయితే ఉండేది, ఇప్పుడు అంతా ఏంటంటే యోగిజీ సర్కార్లో మొత్తం డెవలప్మెంట్ అయితే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. మార్కెట్ ఒక అర్ధగంట 3 గంటలు లేట్ బా. వారణాసిలో అయితే దిగేసాము ఇప్పుడే ట్రైన్ అయితే మాత్రం. సో వేరే అన్నోళ్ళు కూడా అయితే పరిచయం అయ్యారు, అన్నోళ్ళు కూడా మీకైతే చూపిస్తా. మాకు ట్రైన్లో అయితే అన్నోళ్ళు అయితే పరిచయం అయ్యారు. అన్నోళ్ళది జమ్మల మడుగు. అన్న ఏం పేరు అన్న? నా పేరు ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. మంచి పేరు. నా మీదన్నా? గణేష్ అన్న. నా పేరు శ్రీను అన్న, మాది ప్రొద్దుటూరు అన్నది. ఏందన్న ఇంతసేపు జర్నీయా? నేను ఎంత జర్నీ చేయలేదు. అబ్బా చలి ఓ పక్కన చంపేస్తుంది అసలుకి. చాలా చలి ఉంది అసలు. అయోధ్యను చేరుకోవాలంటే కొద్దిగా కష్టపడాలా? అయోధ్య అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ రామ మందిరం. అవునవును. మనకు హిందూ మతం మళ్ళా మనకు వచ్చిందంటే మనం అయోధ్యనే మన పిల్లలు భవితరాలకి. అవునవును. మన అయోధ్య అంటేనే ఫస్ట్ మనం ఇంకొక పెద్దోళ్ళని గుర్తు తెచ్చుకోవాలంటే పరాశరన్ వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. పరాశరన్ అంటే మన అయోధ్య గురించి వాదించిన పెద్ద ఆయన. అవునవును. అయోధ్య మాకు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. మీకు ఎలా అనిపించింది అన్న? చాలా సంతోషంగా ఉంది అన్న. అయోధ్య ఇంతకుముందు ఒకసారి వెళ్ళి వచ్చాను, మళ్ళీ కూడా ఇప్పుడు రేపు 22 ఓపెన్ అవుతుంది కాబట్టి మేము తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కానీ 10 days లో కానీ మేము ఖచ్చితంగా వెళ్తాము. చూడాల్సిన ప్లేస్ మనం అందరం, మన తెలుగు వాళ్ళందరము ఖచ్చితంగా మనం చూడాలి ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ మిమ్మల్ని కలిసినందుకు. ఓకే థ్యాంక్స్ అన్న. సబ్స్క్రైబ్ వంశీరెడ్డి ఛానల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇందాక అన్నోళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఏంటంటే అసలుకి ఓపెన్గా మీకు చెప్తున్నాను కదా, మార్నింగ్ నుంచి అసలుకి బ్రష్ కూడా అయితే చేయలేదు. శుద్ధంగా ఇక్కడ లోపల మనకి వాష్రూమ్స్ అయితే ఉంటే అక్కడ మన పనులన్నీ కానిచ్చేసి కొంచెం ఫ్రెష్ కూడా అయితే అయిపోయా. యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా అయోధ్యకి వెళ్దాం అనుకున్నాను, బట్ కానీ ఏంటంటే అయోధ్యకి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం వారణాసిలో అయితే ఆగాం. సో బేసిక్గా వారణాసి రైల్వే స్టేషన్ మంచిగా ఉందబ్బా. సో నేనేమో అనుకున్నాను కానీ కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ గుట్కాలు మొత్తం గబ్బు చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఇక్కడ బాగానే ఉంది. అయోధ్య గురించి కూడా కొంచెం ఎక్కువ చెప్దాం అనుకున్నా, బట్ కానీ ఏంటంటే రేపు మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలి అండ్ అలానే అయోధ్యలో మనం ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మొత్తం ఇప్పుడే చెప్తే అప్పుడు ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. సో అందువల్ల ఏంటంటే మీకు కొంచెంగానే చెప్పాను. సో ఈ వీడియోని ఎవరన్నా చూస్తుంటే పక్కాగా లైక్ చేయండి, అలానే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వారణాసి నుంచి అయోధ్యకు కూడా ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. ఈ జర్నీ వచ్చేసి మీకు ఏంటంటే ఇంకో వీడియోగా అయితే పెడతాను. అండ్ అలానే ఏంటంటే మనకి అయోధ్యలో
కొత్తగా రైల్వే స్టేషన్ అయితే కట్టారు. సో దానివల్ల అది కూడా అయితే మీకు చూపిస్తాను కొంచెం. వారణాసి రైల్వే స్టేషన్. సో మంచిగా నచ్చింది అబ్బా వారణాసి రైల్వే స్టేషన్, సూపర్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని అయితే పక్కాగా అయితే కమెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీకు అయోధ్య గురించి ఏమన్నా కానీ తెలుసు కానీ ఉంటే అది కూడా కమెంట్స్లో మీరు కానీ తెలియజేశారనుకోండి, మిగతా మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏంటంటే అర్థమవుతుంది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. జై శ్రీరామ్.